హే గైస్, వెల్కమ్ టు నాని ఎడ్యూ ఇన్ఫో. ఈ వీడియోలో మనం వచ్చేసరికి బి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న పాథోఫిజియాలజీ సబ్జెక్ట్ నుంచి సెమ్ ఎగ్జామ్కి ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఏంటి, ఓవరాల్ 5 యూనిట్స్ నుంచి అనేది యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా సరే కొత్తగా చూస్తుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బీ ఫార్మసీ రిలేటెడ్ అండ్ ఫార్మసీ రిలేటెడ్ మంచి అప్డేట్స్ అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. అండ్ వీడియోని ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేస్తే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పాథోఫిజియాలజీ సబ్జెక్ట్ నుంచి ఓవరాల్గా మనకి 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 5 యూనిట్స్ నుంచి ఇప్పుడు యూనిట్ వైజ్ మనమైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ యూనిట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు 5 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి సెల్ ఇంజురీ, కాజెస్ ఆఫ్ సెల్ ఇంజురీ ఆర్ సెల్యులార్ ఇంజురీ రెండు సేమ్ అన్నమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్ వచ్చేసరికి మైటోకాండ్రియల్ డ్యామేజ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వూండ్ హీలింగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇన్ఫ్లమేషన్ మెకానిజం ఇట్స్ టైప్స్. ఇది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి పాథోఫిజియాలజీ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్. ఈ 5 క్వశ్చన్స్ని మీరు ఫస్ట్ యూనిట్ నుంచి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సిఓపిడి. ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండవ క్వశ్చన్ వచ్చేసరికి క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్. నెక్స్ట్ మూడవ క్వశ్చన్ వచ్చేసరికి హైపర్ టెన్షన్. నెక్స్ట్ నాలుగో క్వశ్చన్ వచ్చేసరికి ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్. ఈ 4 క్వశ్చన్స్ని మీరు సెకండ్ యూనిట్ నుంచి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కొంచెం కష్టం అనమాట. సో ఓవరాల్ పాథోఫిజియాలజీలో కొంచెం కష్టమైన యూనిట్ ఏదైనా ఉందంటే ఇది థర్డ్ యూనిటే. ఇక్కడ మీరు ఓవరాల్గా 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆల్జిమర్స్ డిసీజ్, రెండవది వచ్చేసరికి పార్కిన్సన్స్ డిసీజ్, మూడవది వచ్చేసరికి పెప్టిక్ అల్సర్, నాలుగవది వచ్చేసరికి ఐరన్ డెఫిషియన్సీ అనేమియా. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి మెగాలోబ్లాస్టిక్ అనేమియా. ఇక్కడ మీరు ఫస్ట్ మెయిన్గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసరికి మెగాలోబ్లాస్టిక్ అనేమియా, ఐరన్ డెఫిషియన్సీ అనేమియా అండ్ పెప్టిక్ అల్సర్. ఈ 3 క్వశ్చన్స్ని ఫస్ట్ చూసుకోండి. అవి చూసుకున్న తర్వాత మిగిలిన 2 క్వశ్చన్స్ని అయితే చూసుకోండి. ఇక్కడితో మనకి 3 యూనిట్స్ అయితే ప్రిపేర్ అవ్వడం కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్కి వెళ్ళే ముందు మీకు ఏవైనా ఎగ్జామ్కి సంబంధించిన డౌట్స్ ఉండి నన్ను అడగాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలానే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పోస్ట్ చేసినవి మీరు చూసుకోవాలి అంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఫోర్త్ యూనిట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏఎల్డి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే పాథోఫిజియాలజీ ఆర్ పాథోజెనిసిస్ ఆఫ్ క్యాన్సర్. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి రొమటాయిడ్ ఆర్థరైటిస్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి గౌట్. దీంట్లో మనకి క్యాన్సర్ అనేది గన్ షాట్ క్వశ్చన్, 10 మార్క్స్, ఎటువంటి డౌట్ లేదు. ఫస్ట్ మీరు క్యాన్సరే చూసుకోండి. నెక్స్ట్ లాస్ట్ 5th యూనిట్ కనుక చూసుకున్నట్టే ఇది చాలా సింపుల్ యూనిట్. డిసీజెస్ గురించి వాటి యొక్క పాథోఫిజియాలజీ రాయాలి. ఇక్కడ కూడా మీరు జస్ట్ 4 క్వశ్చన్సే చదవాల్సి ఉంటుంది. ఒకటి సిఫిలిస్, రెండవది మెనింజైటిస్, మూడోది ట్యూబర్క్లోసిస్, నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి లెప్రసీ. ఈ 4 క్వశ్చన్స్ని మీరు 5th యూనిట్ నుంచి అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి ఓవరాల్గా ఉన్న యూనిట్ వైజ్ 5 యూనిట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ పాథోఫిజియాలజీ. నెక్స్ట్ వీడియోలో మనము ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.